అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ విజేత స్టడీ సర్కిల్. ఈరోజు మనం ఈ వీడియోలో ఆంధ్రప్రదేశ్ పెన్షన్లు 2 డిఆర్లకు సంబంధించి 6 ఇన్స్టాల్మెంట్లు రాని వారు ఏం చేయాలి అని చెప్పి మనకి యూనియన్స్ పెన్షన్ అసోసియేషన్ వారు ట్రెజరీ అధికారులని అడగడం జరిగింది. దానికి సంబంధించినటువంటి సమాచారం మన వీడియోలో చూద్దాం. అంతకంటే ముందుగా మన ఛానల్లో ఉద్యోగులు మరియు పెన్షన్లకు సంబంధించి జీతాలు, పెన్షన్లు, డిఏ, పిఆర్సీ, సర్వీస్ మ్యాటర్ సంబంధించి ప్రతి అంశాన్ని వివరిస్తూ విశ్లేషణ చేస్తూ 100% ఖచ్చితమైన తాజా సమాచారంతో వీడియో చేయడం జరుగుతుంది. అలాంటి వీడియోస్ కావాలనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవ్వండి. ఈ ఆలస్యం చేయకుండా మన వీడియోలోకి వెళ్దాం. డైరెక్టర్ ఆఫ్ ట్రెజరీస్ అండ్ అకౌంట్స్ అధికారి మోహన్ రావు గారితో మనకి పెన్షనర్స్ అసోసియేషన్ వారు, స్టేట్ పెన్షనర్స్ గవర్నమెంట్ పెన్షన్ అసోసియేషన్ వారు, అమరావతి వారు మాట్లాడడం జరిగింది. దీనికి సంబంధించి డిఆర్ఏఎస్ గురించి కొన్ని ప్రశ్నలు అడిగారు. వాటికి సంబంధించి సమాధానాలు ఇచ్చారు. దానికి సంబంధించినటువంటి సమాచారం మన వీడియోలో చూద్దాం. మొదటగా డిఆర్ అరియర్స్ సంబంధించి గతంలో సిఎఫ్ఎంఎస్ నందు అప్రూవ్ అయినటువంటి అరియర్ బిల్లులన్నీ కూడా చెల్లించడం జరుగుతుంది. ఇప్పటికి చాలామంది క్రెడిట్ అయ్యాయి. ఇంకా క్రెడిట్ కాని వారికి కూడా 1-2 రోజుల్లో జమ అవుతాయని చెప్పారు. అంటే అది సోమవారం నుంచి ఈ వారంలో దాదాపు బుధవారం, గురువారం లోపు వీరికి సంబంధించి ఎవరైతే సిఎఫ్ఎంఎస్లు అప్రూవ్ అయినాయో వారందరికీ కూడా జమ అవుతాయని చెప్పారు. మిగతా వారు 2 రోజుల వరకు 2-3 రోజులు వేచి రావచ్చు. అంటే ఆల్రెడీ కొందరికి 3 నెలలు జమ 3 ఇన్స్టాల్మెంట్ జమ ఉన్నాయి. మిగతా ఈ 3 ఇన్స్టాల్మెంట్లు కూడా తర్వాత వచ్చే అవకాశం ఉంది. మొత్తం మీద ఈ వారంలో ఆ టెక్నికల్ ఇష్యూ ఏం లేనటువంటి వారందరికీ కూడా జమ అయ్యే అవకాశం ఉంది. అలాగే సర్వీస్ మరియు ఫ్యామిలీ పెన్షన్ సంబంధించి ఇద్దరు మరణిస్తే వారు వారసులు అకౌంట్ క్లోజ్ చేసి ఉంటారు. సంబంధిత ఎస్టీఓ గారిని కలిసి డెత్ రిలీఫ్ పొందినటువంటి నామినీ అకౌంట్ పూర్తి వివరాలతో అరియర్స్ని కోరుతూ దానికి సంబంధించి అప్లికేషన్ని ఎస్టీఓ గారికి ఇచ్చినట్లయితే దానికి సంబంధించి దాన్ని ప్రాసెస్ చేసి వారికి ఆ అమౌంట్ జమ చేసే అవకాశం ఉంది. అలాగే మరొక సమస్య ఇక్కడ మనం గమనించినట్లయితే కోవిడ్ సమయంలో పెన్షన్ నుంచి 50% కట్ చేయడం జరిగింది. దానికి సంబంధించి చెల్లింపులు జరగని వారు ఎవరైనా ఉన్నట్లయితే సబ్ ట్రెజరీ ఆఫీసర్ అంటే ఎస్టీఓ గారికి దాన్ని దరఖాస్తు చేసినట్లయితే వివరాలతో వారు స్పందించి దానికి సంబంధించి చర్యలు తీసుకుంటారని చెప్పి తెలియజేయడం జరిగింది. మీ పరిధిలో ఉన్నటువంటి ఎస్టీఓ గారిని కలిసి సమర్పించవచ్చు. అలాగే 1/1/2019 నుంచి మంజూరైనటువంటి 30 నెలల డిఆర్ అరియర్స్ ఫైనాన్స్ డిపార్ట్మెంట్ నుంచి క్లియరెన్స్ రాగానే విడుదల చేస్తామని తెలియజేయడం జరిగింది. అలాగే మరొక సమస్య 1/7/2018, 1/1/2019 సంబంధించి బిల్లు ట్రెజరీ సైట్ నందు ఇప్పటి వరకు అప్లోడ్ చేయని వారు ఎవరైనా ఉన్నట్లయితే వారికి సంబంధించి ఫైనాన్స్ ఆఫీసర్స్కి క్లియరెన్స్ ఇచ్చి దానికి సంబంధించి సిఎఫ్ఎంఎస్ సైట్ ఓపెన్ చేయించి వారికి సంబంధించి బిల్లు అప్లోడ్ చేయడానికి త్వరలోనే ఆప్షన్ ఇస్తామని చెప్పడం జరిగింది. దానికి సంబంధించి ఈ విధంగా ఎవరైతే పెన్షనర్స్ ఇంకా డిఆర్ అరియర్స్ పూర్తిగా రాలేదో 6 ఇన్స్టాల్మెంట్లు వారందరూ కూడా కొన్ని రోజులు ఈ వారం ఆగి తర్వాత వారంలో దీనికి సంబంధించి ఎస్టీఓ గారికి దరఖాస్తు చేస్తే మీకు పూర్తిగా అరియర్స్ అందే అవకాశం ఉంది. ఎందుకంటే అందరికీ అరియర్స్ చెల్లించడానికి అమౌంట్ అయితే క్రెడిట్ కావడం జరిగింది.